మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్కు సంబంధించి మర్చిపోలేదు, అంతా గుర్తుంది, తన పని తను చేసుకుంటూ వెళ్తుంది అంటూ మాట్లాడారు. అంటే కార్యకర్తల సమావేశంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కార్యకర్తలు పదే పదే ప్రస్తావిస్తున్నప్పటికీ ఎక్కడా మర్చిపోయింది లేదు. సోషల్ మీడియాను చూసి తొందరపడొద్దు, నన్ను తొందర పెట్టొద్దు, ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అన్నిటికీ సంబంధించి కూడా విచారణ జరుగుతూ ఉంది. ఏమైతే స్కామ్లు జరిగాయో గతంలో ఆ స్కామ్లన్నిటికి సంబంధించి కూడా విచారణ జరుగుతూ ఉంది. అన్నీ కూడా ముందుకు ఆధారాలతో సహా వచ్చిన తర్వాత ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి అనేది వారు చెప్పిన మాట. సో ఈ నేపథ్యంలోనే కార్యకర్తలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. గతంలో జరిగిన స్కామ్లకు సంబంధించి ఒక్కొక్కటిగా ఉన్న నేపథ్యంలో మరి ఎప్పటికీ విచారణ జరుగుతుందనే ప్రశ్నలు అందరిలో ఉన్నాయి. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ గురించి కావచ్చు, ల్యాండ్ స్కామ్ గురించి, అలాగే శాండ్ గురించి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా మరి విచారణ జరుగుతుంది అంటూ చెప్పిన నేపథ్యంలో ఎప్పుడు అంటే ఎంత మేరకు త్వరితగతిన విచారణ జరుగుతుందా అన్న ప్రశ్న కూడా అందరిలో ఉంది. ఇది కాకుండా మరొక వైపున అమిత్ షా పర్యటన ఉండబోతా ఉంది 18వ తారీఖున. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా అక్కడ శంకుస్థాపన చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర విషయాలకు సంబంధించి కూడా మాట్లాడేందుకు ఛాన్స్ ఉంది. బహిరంగ సభలో కూడా ప్రసంగించబోతా ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే గౌతమ్ గారు కుండబద్దలు, వారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే రఫీ గారు టీడీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సార్ గౌతమ్ గారు, నవీన్ గారు చెప్పండి. అంటే రెడ్ బుక్ అంశానికి సంబంధించి మర్చిపోలేదు అనే విషయాన్ని ఒకటి మంత్రి గారు చాలా